వెల్కమ్ టు సుజాత అగ్రి ఫామ్. వ్యవసాయం అంటే కేవలం పంట పండించడమే కాదు, ఆ రైతు కుటుంబం క్షేమంగా ఉండడం కూడా. దురదృష్టవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ఆ రైతు కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడే గొప్ప పథకం మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా. అసలు ఈ రైతు బీమా ఎవరికి వస్తుంది? మనం ₹1 కూడా కట్టకుండా 5 లక్షల రూపాయలు ఎలా పొందుతారు? నామినీ వివరాలు ఎలా చూసుకోవాలి? ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రైతుపై ₹1 భారం పడకుండా పూర్తి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించే ఏకైక పథకం ఇది. రైతు ఏ కారణం చేతనైనా ప్రమాదం కావచ్చు లేదా సహజ మరణం కావచ్చు, మరణిస్తే వారి కుటుంబానికి 10 రోజుల్లోనే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఇది LIC ద్వారా అమలు చేయబడుతున్న పథకం అని చెప్పొచ్చు. అయితే ఈ పథకం యొక్క అర్హతలేంటి, దాని యొక్క వయో పరిమితి ఏందనేది మనం ఒకసారి చూసుకుంటే గనక, ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ముందుగా గుర్తుంచుకోవాలి. అది వయస్సును గనక మనం చూసుకున్నట్టయితే 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల లోపు వయస్సు ఉన్న రైతులు మాత్రమే దీనికి అర్హులు. అలాగే పట్టాదారు పాసు పుస్తకం ఉండాలి. మీ పేరు మీద ఖచ్చితంగా వ్యవసాయ సంబంధిత భూమి ఉండి కొత్త పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండాలి. అలాగే నమోదు కొత్తగా భూమి కొన్నవారు లేదా 18 ఏళ్లు నిండినవారు వెంటనే తమ పరిధిలోని AEO అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని కలిసి దరఖాస్తు చేసుకోవాలి. అదేనండి, రైతు వేదికల దగ్గర ఉండే ఆఫీసర్ని కలిసి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే ఎవరైనా మీకు రైతు బంధులో రిజిస్టర్ కాని వారు ఉంటే AEOని కలిసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే క్లెయిమ్ ప్రాసెస్ మరియు నామినీ యొక్క జాగ్రత్తల గురించి తెలుసుకున్నట్టయితే, అవసరమైన పత్రాల లిస్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అవేందనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, క్లెయిమ్ ప్రాసెస్ అండ్ నామినీ జాగ్రత్తలు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే నామినీ వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడం. ఒకవేళ రైతు చనిపోతే వెంటనే గ్రామ AEOకి సమాచారం అందించాలి. అందుకోసం కావాల్సిన పత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే, మరణ ధృవీకరణ పత్రం, అలాగే దాన్ని డెత్ సర్టిఫికేట్, రైతు యొక్క పాస్బుక్, అలాగే ఆధార్ కార్డు, నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా గమనించదగిన విషయం ఏంటంటే, మీ పాస్ పుస్తకంలో నామినీగా ఎవరి పేరు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ నామినీ కూడా చనిపోయి ఉంటే వెంటనే ఆ పేరు కూడా మార్చుకొని మరొక వ్యక్తి పేరు వచ్చే విధంగా చూసుకోవాలి. లేదంటే డబ్బులు రావడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇటువంటి కారణాలతోటే కొన్ని 10ల సంఖ్యలో రిజెక్ట్ అవుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సంఘటన మీ గ్రామంలోనూ లేదా మీ పక్క గ్రామంలోనూ ఏదైనా జరిగి ఉంటే ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ పథకానికి సంబంధించి మరొక కొంత ముఖ్య సమాచారం ఏంటనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇది 2018 ఆగస్టు 14, 15 తేదీలలో ప్రారంభమైంది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేసీఆర్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 1,10,000 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. అయితే ఈ కుటుంబాలకు చెల్లించిన మొత్తం రూపాయలను కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే సుమారు 6,000 కోట్ల రూపాయలు ఈ 1,10,000 కుటుంబాలకు చేరినట్టుగా మనకు కొన్ని లెక్కల ద్వారా తెలుసు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ రైతు బీమా పథకానికి నమోదవుతున్న రైతులను కనుక ఒకసారి చూసుకున్నట్టయితే 5 లక్షల నుండి 40 లక్షల వరకు ఈ పథకంలో నమోదవుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ప్రభుత్వం తన యొక్క బడ్జెట్ లోపల 1,589 కోట్లు కేటాయించడం జరుగుతుంది. అంటే సుమారు 1,600 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది. అలాగే ఒక్కో వ్యక్తికి ప్రీమియంగా మనకు 3,550 రూపాయలు ప్రభుత్వమే రైతు తరఫున LICకి కడుతున్నది. సో ఇది అండి ఈ పథకానికి సంబంధించి కొన్ని సంక్షిప్త ఇన్ఫర్మేషన్. రైతు ఉన్నా లేకున్నా ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకూడదంటే ఈ రైతు బీమా పథకం అనేది ఒక వరం లాంటిది. మీ ఊర్లో ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే వారికి వివరించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని రైతు సంక్షేమ పథకాల కోసం మన సుజాత అగ్రి ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతే రాజు, జై కిసాన్. అలాగే మరొక ముఖ్య రిక్వెస్ట్ మీ దగ్గర ఏంటంటే, మీకు ఎటువంటి వీడియోలు కావాలి మన ఛానల్ నుండి, ఫామ్కు సంబంధించిన లేదా ఒక్కో పంటకు సంబంధించి ఎటువంటి చీడపీడలు ఉంటాయి అనే వీడియోలు కావాలా, లేకుంటే ట్రిక్కులకు సంబంధించిన వీడియోలు కావాలా, లేదంటే ఈ విధంగా రైతులకు సంబంధించిన పథకాలకు ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఎటువంటి పథకాలను అందిస్తుంది, లేదా రాష్ట్ర పథకం ఏంటివి అనేవి తెలుసుకోవాలంటే కనుక మీకు ఏ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలో దాని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అటువంటి వీడియోలు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు సంబంధించి ఈ వీడియో ఇంతేనండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.